గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనము తెలివి తక్కువ వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం. భలే సరదాగా ఉంటాయండి. చందమామ కథలు. అవును, ఒకటి చెప్పుకుందామా? పూర్వం ఒక పల్లెటూరులోనట ఓ రైతుకి 3 కొడుకులు ఉండేవారు. పెద్దవాళ్ళు ఇద్దరు మామూలు నార్మల్ వాళ్ళు, మూడో వాడు కొంచెం ఏమన్నా మందమతి వెర్రిబాగులు వాడు అనమాట. బాగానే నడుస్తూ ఉండేది. ఏదో తండ్రి ఉన్నన్నాళ్ళు నడుస్తుంది కథలు. పాపం ఏమైంది, తండ్రి కాస్త గతించి ఉన్న ఇల్లు వాకిలి పొలం పుట్రా గొడ్డు గోదా అన్నీ పంచుకోండిరా అని చెప్పాడు వెళ్ళిపోయేటప్పుడే ఆయన. వీళ్ళు ఏం చేశారు, అన్నీ పంచుకున్నారు. పంచుకుని తమ్ముడిని ఏదో ఒక పక్క నుంచి వాడి వాటాకు ఒక రేకు పెట్టి మాత్రం ఇచ్చారు. తెలుగు తక్కువ వాడికి పొలం అంటే వాడికి ఏదో గొడ్డు గోదా భాగాలు వేస్తారు కాబట్టి ఈ గొడ్డు నాదని వాడి ముందే వాడు పోషిస్తున్న ఎడ్లు గిడ్లు ఉంటాయి కదా, పని చేయించేవాళ్ళు వాడితో. అవి వాడి వాటాకు పోయేవి. సరే అవి పోయినాయి, మొత్తానికి సెట్ చేసుకున్నారు. వాడు అక్కడక్కడే తిరుగుతూ ఎవరింట్లో అన్నం పెడితే వాళ్ళ ఇంట్లో అన్నం తింటూ తిరుగుతూ ఉండేవాడు. మరి తల్లి అంటే తల్లి ముందే లేదు పాపం వాళ్ళకి. సరే ఏమైంది, వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు రైతు కొడుకులు కదా, ఆ పొలాలు వేసుకుని చిన్న చిన్న చేలేవో మెయింటైన్ చేసేవాళ్ళు, కూరనార పండించేవాళ్ళు. ఆ తర్వాత ఏమో చెరుకు గడలు అవి ఉండేవి, చాలా ఎక్కువ కాదు కొద్దిగా ఉండేవి. మొక్కజొన్న కండలు వచ్చేవి. ఇద్దరు ఏం చేసేవాళ్ళు, వచ్చిన బండి మీద ఎవరు అమ్మాల్సిన సరుకు వాళ్ళు వేసుకుని తీసుకుపోయేవాళ్ళు. వీటి దగ్గర సరికేది ఏమీ లేదు. వాళ్ళు వెళ్తున్నారు ప్రతిసారి, మనం వెళ్ళటం లేదని ఏం చేశారు, తన దగ్గర ఉన్న ఎడ్లల్లో ఒక ఎద్దుని దాని మెడకు తాడు కట్టి తీసుకెళ్ళాడు. ఎద్దు మెల్లిగా నడుస్తుంది, చేయి అంటే కానీ నడవదు. దాన్ని నడవనిచ్చాడు, దాని దారిని దాని అది పోతుంది, దాని వెనకాల పడి వెళ్తున్నాడు. సరే అన్నయ్యలేమో ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు అమ్మటానికి సరుకు సంతకి వెళ్తున్నారు. సంత వేళలు దాటకూడదు, వీటితో పెళ్లి నడకలు నడుస్తుంటే సంత వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు. వీడేం చేశాడు, అడవి దారి గుండా నడుస్తుంటే వీడి ఎద్దుతోటి ముందుకు దాటంగానే ఒక ఎండిపోయిన చెట్టు ఉంది అక్కడ. అది గాలికి కిరకిరలాడుతుంది. దాని కిర్రు 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 చప్పుడు వీటికి ఎలా వినిపిస్తుంది అంటే ఎంత 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 అలా వినపడింది. అడిగింది అనుకున్నాడు, బొంగురు గొంతుతో అడిగారనుకో అటగే వినపడుతుంది. వీడు ఎవరా అని చూశాడు. అక్కడ ఎవరు కనపడ్డారు, గాలికి ఊగుతూ కిర్కిర్ అని శబ్దం చేస్తున్నటువంటి ఎండు చెట్టు కనపడింది. ఏమిటి, నా ఎదురు కొంటానంటావా అన్నాడు. మళ్ళీ కిరికిర్ అంది. ఎంతంటే 20 రూపాయలు అన్నాడు. మళ్ళీ కిరకిరలాడింది చెట్టు. సరే ఇదిగో అని ఆ ఎద్దుకున్న మెడకున్న తాడుని తీసి ఆ చెట్టు కొమ్మకి తగిలించాడు. డబ్బులు ఇయ్యి మరి అన్నాడు. చెట్టు మళ్ళీ కిర్రు కిర్రు అంది, గాలి వస్తుంది. గాలి కిరకిరలాడేసరికి ఓ రేపిస్తావా, సరే అంటే వీడి ఊహే నారాయణ, రేపు వస్తా అని వెళ్ళిపోయాడు. సాయంకాలం వీడింటికి వెళ్ళిపోయాడు. అయిపోయింది బేరం, అమ్మేశాను. సాయంత్రం చీకటి పడేసరికల్లా అన్నయ్య వాళ్ళు వచ్చారు. కంచాలు పెట్టుకుని అన్నాలు తింటున్నారు. తింటుంటే ఆవిడ అన్నయ్య అడిగాడు, అవునరా వెర్రివాడా, నీ ఎద్దెదిరా కనపడలేదు అన్నాడు. అమ్మేశాను అన్నాడు. ఊరిని ఎంతకమ్మావిరా? 20 రూపాయలు. ఓ డబ్బులేవి అన్నారు. అనేసరికల్లా రేపు వస్తాయి అని చెప్పాడు. రేపు వస్తాయి అనేసరికల్లా తిట్టారు. ఎద్దు నమ్ముకోవటం ఏంటని బాగుందా, ఏదైనా పని చేసి వస్తువు అమ్ముకోవాలి, సరే ఏదో ఒకటి చావు డబ్బులు తీసుకురా అని చెప్పారు. సరే అయిపోయింది. మర్నాడు మనవాడు వెళ్ళేసరికల్లా చెట్టు ఉంది అలాగే కిరికిరి అంటూ, ఎద్దు లేదు. ఎవరో తీసుకుపోయి ఉంటారు కదా. అక్కడి నుంచి వీడు ఏమి నా డబ్బుల సంగతి మానయ్య వాళ్ళు అసలే కేకలేసారు రాత్రి అన్నాడు. చెట్టు మళ్ళీ కిరికిరు. ఓ ఇవాళ కుదరలేదా అన్నాడు. మళ్ళీ కిరికిర్రు. రేపు ఇస్తావా పోని, రేపు వస్తా, రేపు ఇవ్వాలి తప్పకుండా అంటే చెట్టు మళ్ళీ కిరకిరలాడి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి మళ్ళీ అన్నయ్య వాళ్ళు ఏమిరా డబ్బులు అన్నావు ఏమిట్రా అంటే, ఇవాళ కుదరలేదు రేపు ఇస్తాను అన్నారు అన్నాడు. ఇంతకీ ఎవరికి అమ్మేవరా అని అడిగారు. అడిగేసరికల్లా అడవిలో పెద్ద ఎండు చెట్టు ఉంది కదా దానికి అమ్మాను అన్నాడు. అనగానే వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు తెగితారు, నీ బోందా చెట్టు కమ్మటం ఏమిట్రా, తెలివి తక్కువ వెధవా, ఇంత తెలివి తక్కువైతే ఎట్టా బతుకుతావురా అంటే, ఏమో నా తెలీదు, అది చెప్పింది అమ్మాను కట్టేశాను అయిపోయింది. ఇవాళ వెళ్ళావు కదా, ఎద్దు లేదు, ఎవడో విప్పుపోయింటాడు, వెర్రి వెధవి నువ్వు అంత తిట్టిపోశారు. ఇంకేమొచ్చినాయి డబ్బులు, ఏం రావు, డబ్బు పోయింది, ఎద్దు పోయింది, ఈసారి గిడ్లని తీసుకెళ్ళబాక నీకు అన్నం దండగాని తెగ తిట్టారు ఇద్దరు. వీడికి చాలా చిరాకు వచ్చింది. ఏమంటే నిక్షేపం అంటే ఎద్దు నమ్మితే 20 రూపాయలు రాకపోగా వీళ్ళ తిట్లు వచ్చినాయి నాకు. మర్నాడు పొద్దున ఏం చేశాడు, గొడ్డలు ఒకటి చెత్త పుచ్చుకెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు. డబ్బులైనా ఇవ్వు, ఎద్దైనా ఇవ్వు అన్నాడు. అది కిర్రు కిర్రు అంది. ఏంటి ఇవ్వనంటావా
మళ్ళీ కిరికిరన్ నీ అంతు చూస్తా నేను, మొత్తం పేళ్ళేసేస్తా, మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడన్నాయో కక్కు, లేదా పేళ్ళేసేస్తా నిన్నన్నాడు. అనేసరికి అది కిర్రు ఏం చేసుకుంటావో చేసుకో అంటోంది అనమాట. అదే కదా. నీ సంగతి చెప్తానుండని చెట్టు మొత్తం కొట్టేసాడు వాడు. అన్ని పేర్లు కొట్టేసరికల్లా అది పాత చెట్టు, దానికి ఒక తొర్ర ఉంది. ఎవరో దొంగలు ఆ తొర్రలో డబ్బులు దాచుకున్నారు. వావ్, వీడు అక్కడి దాకా వచ్చేసరికి ఆ తొర్రలో నుంచి డబ్బులు కనపడ్డాయి. వీడు ఏం చేశాడు, గబుక్కున్న చేతులు అందులో పెట్టి 2 గుప్పెళ్ళతోటి గుప్పెడు డబ్బులు నాణేలు తీసేసుకుని జేబులో కుక్కేసుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇంటికి. అన్నయ్య వాళ్ళు ఆ పూట సంతకెళ్ళాల, ఇదిగో డబ్బులు వచ్చేసినాయి, చెట్టు ఇచ్చేసింది, ఇవే కాదు ఇంకా బోల్డ్ ఉన్నాయి ఎక్కడన్నాడు. అవన్నీ తెచ్చుకోవటం రాదు వాడికి, తెలీలా, వాడికి అంతే తెలుసు. కుప్పెళ్లతోటి తీసుకుని నాణేలు జేబుల్లో పోసుకుని తీసుకొచ్చాడు. అన్నయ్య వాళ్ళని ఒరి నీ కడుపుడుక ఏమిట్రా అది అంటే, ఆ చెట్టుని కొట్టేశా, పేళ్ళేస్తానని బెదిరించా, అది సరేనంది, నిష్టం చేసుకోపో అంది. ఓహో, చేసేసా. చేస్తే అందులోపల డబ్బులున్నాయి. అది డబ్బులు దాచుకునే లేవంటోంది దొంగ మొహం అని. మన 20 కాకుండా ఇంకా చాలా తెచ్చాను, ఇంకా అక్కడ బోల్డ్ ఉన్నాయి అనగానే వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాడి నోరు నొక్కేసి పదరా వెళ్దామని చెరుకో 2 సంచులు పుచ్చుకుని తమ్ముడిని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక ఏమైంది, 2 సంచులు వచ్చినాయి. బాబా 2 సంచులు నింపుకున్నారు. అక్కడి నుంచి పేళ్ళు, ఈ పేళ్ళు మనవే మూటలు కట్టేసి పక్కన పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మరి వాళ్ళకి ఆ రోజుల్లో గ్యాసులు కరెంట్లు ఏమున్నాయి, అదే కదా, వంటకి అవే కదా చెరుకు. కుదిరినవేమో 2 తమ్ముడి నెత్తి మీద ఒక మూట పెట్టారు. వీళ్ళిద్దరూ డబ్బు మూటలు చెరుకో మూట ఎత్తుకున్నారు. పేళ్ల మోపు వాడి నెత్తి మీద ఉంది. నడిచి వస్తున్నారు. వస్తుంటే ఆ ఊరి పురోహితుడు కనపడ్డాడు. ఏమిట్రా అన్నదమ్ములు ముగ్గురు ఎక్కడికో వెళ్తున్నారు, సంచులతో మోసుకొస్తున్నారు, ఏమిట్రా అవి అన్నాడు. అనేసరికి వీళ్ళిద్దరూ సైగ చేసుకుని దొండకాయలు మేస్తారు అని చెప్పి అన్నయ్యలిద్దరు దొండకాయలు అన్నారు. మరి మన తెలివైన వాడు చిచ్చి పురోహితుడికి అబద్ధం చెప్తారా, బుద్ధి లేదురా మీకు, పెద్దవాడికి అట్లా చెప్పకూడదు, డబ్బులండి దీని నిండా అన్నారు. వెరీ గుడ్ అనేసరికల్లా వాడు పిచ్చి పెద్దవండి అలాగే వాగుతాడు, వాడు ఏం కాదండి అన్నారు వీళ్ళు. అనేసరికల్లా ఆయనకి వీడు అమాయకుడు అబద్ధాలు చెప్పడు, పైగా వాడికి ఒక ఉద్రేకం. వాడు ఏం చేశాడు, అన్నయ్యని తిట్టేసి ఇట అబద్ధాలు చెప్తావా, నాన్న ఇటాగైనా మనకు నేర్పించాడు, నిజాలు చెప్పద్దు అని ఓ సంచి ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ చేసి చూపించాడు, ఇవిగోనండి డబ్బులు. ఓకే అనగానే అంత డబ్బు అట్లా చూసేసరికల్లా అబ్బో డబ్బే అని ఆయన ఇట్లా 2 చేతులు అందులో పెట్టి ఇట్లా తీయబోయాడు. డబ్బులు మనవి అని ఫిక్స్ అయ్యాడు కదా. ఈ ఎర్రివాడు ఏం చేశాడు, ఏంటండి అదేం పని చేస్తున్నారండి చూపిస్తే అని చేతిలో గొడ్డలు ఉంది కదా అది పెట్టి ఒక్క పెట్టాడు ఆయన నెత్తి మీద. ఎక్కడ తగిలిందో ఆయన పైకి హరీమన్నాడు. అనగానే వీళ్ళు నిర్కాంతపోయారు. ఎంత పని చేసావురా, ఇప్పుడు ఎట్టా ఇవన్నీ ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే డబ్బులు పోతాయి, ఈయన చంపినందుకు లేనిపోని పాపం, మనకి పాపం ఒకటి, శిక్ష రెండోది డబ్బుకి డబ్బు పోతుంది. అందుకని పట్టు ఎవరు రాకుండా పూజ చేద్దామని ఓ చోట గొయ్యి తీసి ఆయన్ని పాతేశారు. పాతేసిన తర్వాత వాళ్ళకి ఏ డౌట్ వచ్చింది, సాయంత్రానికి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళాక పెద్దవాడు చిన్నవాడు మాట్లాడుకున్నారు, ఒరే రేపొద్దున ఎవరైనా అడిగితే పాతేసిన చోటు చూపిస్తాడేమోరా, ఓ పని చేద్దాం, మన మేకల్లో ఓ మేకను చంపేసి అక్కడ పాతి పెట్టేద్దామని ఇవి ఇంకో గొయ్యి తీసి దూరంగా వీడికి చెప్తే పంపం చేస్తాడు వీడు. అందుకని చెప్పకుండా దూరంగా ఎక్కడో తీసి ఈ బ్రాహ్మణాయన్ని తీసుకెళ్ళి అక్కడ పాతేసి, అయ్యగారు మమ్మల్ని క్షమించండి, మీ పేరుతోటి అన్నదానం చేస్తాం, మీ ఇంట్లో 2 గుప్పెలు డబ్బులు ఇచ్చేస్తాం, కానీ మొత్తం సంసారం అంతా గుల్లైపోతుందండి, మా తమ్ముడు పొరపాటు వల్ల మమ్మల్ని క్షమించండి అని ఆయన కాళ్ళు పెట్టుకుని దండాలు పెట్టుకుని మూసేశారు. మూసేసి తమ మేకల్లో ఒక బల్సిన్ మేకను ఒకదాన్ని చంపేసి అక్కడ పాతేశారు. ఈ మొదటి గోతిలో పాతేశారు. పాతేసేసారు, అయిపోయింది. 3 రోజులు గడిచినాయి. ఓకే, జస్ట్ 3 రోజులే. ఇంతలో పురోహితుడు కనపట్టలేదని ఊరంతా చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత వీడిని మంచినీళ్ళు తెమ్మంది వదిన. మంచినీళ్ళు తెమ్మంటే బావి దగ్గరికి నీళ్ళు తోడబోయాడు మనవాడు. నీళ్ళు తోడుకొస్తుంటే అమ్మలక్కల ఏలక్కలు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎటా ఏమైపోవటం ఏంటండి, చంపేసి పాతేస్తే కాదుటండి మేము అన్నాడు. అనగానే వీళ్ళంతా తెల్లబోయి ఒరే చంపేయటం ఏంటంటే, అవునండి డబ్బుల పేరు ఎత్తాడు. ఎత్తితే మాత్రం నేను మా అన్నయ్య మేమంతా కలిసి డబ్బుల మూటలు తెచ్చుకుంటుంటే పురోహితుడి గారు కనపడ్డాడు, డబ్బులు తీసుకోబోయాడు, నేనేమో గొడ్డలు పెట్టి కొట్టాను, ఆయన్ని పాతేశాము అనగానే పట్టు పద, ఆ డబ్బుల సంగతి ఏంటో మీ సంగతి ఏంటో చూద్దామన్నారు. అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళాక నువ్వే తవ్వన్నారు. మొదట పాతేసాం కదా,
పైగా వాడు బండవేతవా తవ్వాడు. తవ్వాక ఏమండి పురోహితుడి గారికి గడ్డ ఉంది కదండి అన్నారు. అవును 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 అన్నారు. పురోహితుడి గారికి ముందు కాళ్ళు 2 కనపడ్డాయి మేకవి. 2 కాళ్ళు ఉన్నాయి కదండి అన్నాడు. అవును అన్నారు. పురోహితుడి గారికి 2 చెవులు ఉన్నాయి కదండి అన్నాడు. 2 చెవులు ఉన్నాయి. అవును. అదే అదే పురోహితుడు. అయితే చివరిగా చెప్పాడు పురోహితుడి గారికి 2 కొమ్ములు ఉన్నాయి కదండి. కొమ్ములు ఉంటావేంట్రా, ఆయన కొమ్ములు ఎందుకు ఉంటాయిరా, అసలు ఇందులో ఏముందని దూరంగా నిలబడ్డారు. 3 రోజులు అయింది పాతేసి. వాసన వస్తుందని బండవేధమని వీడిని తోసారు ముందు. తవ్వమన్నారు. అక్కడి నుంచి ఊరు పెద్దలంతా గబగబా ముందుకు వచ్చి చూస్తే ఏముంది, మేక మొహం కనపడుతుంది. 3 రోజులే అయింది కదా, దాని మొహము కొమ్ములు ఉన్నాయి. ఫ్రెష్గానే ఉంది. మరీ ఫ్రెష్ కాదు, ఒక మాదిరి ఫ్రెష్. నిర్ఘాంతపై ఇదేమిటి మేక ఉంది. బరమ్మ గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. ఓకే. మేము పాతేసామండి అంటాడు వీడు. వాళ్ళ అన్నయ్యలు వచ్చి ఏంటండి వీరి మీద మేక చచ్చిపోయిందండి, దానికి ఏదో పురుగు ముట్టింది. వీడి దగ్గర చెప్పాలా, ఎదురుగుండా చెప్తే వాడు కాదంటాడు. పెద్దవాళ్ళని పక్క తీసి పాతేసామండి, పురుగు ముట్టింది, దాన్ని తినకూడదు కదా, అందుకని ఇట్లా చెరువు పక్కన అవతల పక్కకు పాతేస్తే మెల్లిగా అదే మట్టిలో కలిసిపోతుందని పాతేసాము. వాడికి ఎట్టా అర్థమైందో ఇట్లా అర్థమైందండి అనేసరికల్లా వీడు ఇది తప్పు చెప్పాడు. డబ్బుల సంగతి నిజమని వీళ్ళు ఎట్టా నమ్ముతారు? అసలు విషయమే తప్పు చెప్పాడు కదా. దాంతో జనాలంతా వీడు ఒక వేరు విధమని పాతేయరా పాతే కనపడ్డాడులే పురోహితుడిని పాతేయించారు. తర్వాత వాడు ఎప్పుడే నిజం చెప్పినా ఎవరు నమ్మేవాళ్ళు కాదు. పాపం. తర్వాత వీళ్ళు ఏం చేశారు, అన్నయ్య వాళ్ళు వాడిని ఇంటికి తీసుకుపోయి ఏదో మెల్లిగా పెళ్లి చేసి ఓ తెలివి గల పిల్లని తెచ్చి పెళ్లి చేసి మేనేజ్ చేసుకోమ్మా అని చెప్పారు. వాడికి ఓ ఇల్లు వాకిలి కట్టించి ఓ 4 గొడ్లు కొనిపెట్టి గొడ్ల పని చేసుకునేలాగా చేశారు. చనిపోయిన ఊరి పురోహితుడికి ఓహో ఇంత డబ్బని ఇచ్చారు. మా నాన్న పేరుతోటి ఇవ్వదలుచుకున్నామని చెప్పి డబ్బు ఇచ్చేశారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మ గారు, ఎక్స్ట్రాడినరీ. రైట్ అండి, నమస్తే. నమస్తే.